Slowly. Right side turn. Again right side turn. Again right side turn. Slowly relax. కాళ్ళ పిక్కలు ఛాతీ భాగాన్ని గమనిస్తూ రిలాక్స్. కాళ్ళకి ఎక్సర్సైజ్ చేద్దాం. మీరు కూర్చొని కూడా చేయొచ్చు కాళ్ళవి. ఒక ఓపిక లేకపోతే ఇలాగ కాళ్ళు లేపేసుకోండి. పర్వాలేదా? చేయగలరా? చైర్లో కూర్చొని 90% చేయొచ్చు. నిలబడి మొత్తం కొంచెం క్రియేటివిటీ ఉండాలి అంతే. చెయ్యాలి అని ఒక ఇది ఉంటే చాలు, ఐడియాస్ వస్తాయి. కాళ్ళ మధ్య గ్యాప్. అప్ 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 అప్. స్లోలీ రిలాక్స్. కాళ్ళ మధ్య గ్యాప్. రెండు చేతులు ఎదురుగా శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ లెఫ్ట్ రైట్. ముందు పెల్విక్ రీజియన్ డౌన్ చేసుకొని ఆ తర్వాత హిప్ జాయింట్ని సైడ్కి మనం మూవ్ అవ్వం. స్లోలీ రిలాక్స్. నడుము చేతులు పూర్తిగా లెఫ్ట్. Slowly relax. మెడకి లెఫ్ట్ రైట్ 3 4 5 6 7 8 9 10. అర్ధ చక్రాసనం. కాళ్ళ మధ్య దూరం పెట్టుకుంటూ శ్వాస తీసుకుంటూ కరెక్ట్. శ్వాస వదిలి స్ట్రైట్. బ్రీత్ ఇన్ బ్యాక్, బ్రీత్ అవుట్ స్ట్రైట్. బ్రీత్ ఇన్, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. Slowly relax. Tadasana. Deep breathing stretch. Breathe out down. God support తీసుకొని చేయండి. కంటిన్యూగా చేయాలి అనుకుంటే. బరువు తగ్గాలి అంటే బెస్ట్ పొజిషన్. Slowly relax. తిరిగి తాడాసనం. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టుకోండి. శ్వాస తీసుకొని లెఫ్ట్ 2 3 4. అగైన్ 1 2 3 4. ఇంకో సెట్ చేయండి.
Slowly relax. Neuromuscular hand exercise. Breathe in up, breathe out down. చేస్తా ఉండండి 6 to 10 times. ఫ్రోజన్ షోల్డర్ పెయిన్స్ ఇట్లాంటి వాటికి అద్భుతం న్యూరోమస్కులర్ హ్యాండ్ ఎక్సర్సైజ్. రెండు చేతులు చాపండి, శ్వాస తీసుకొని శ్వాస వదిలించి కుడిచే 5 వేలు ముక్కుడు ముద్ర, క్లాక్ యాంటీ క్లాక్. నా యూట్యూబ్లో వీడియోలు మీకు అప్లోడ్ అవ్వగానే కనపడతాయి. ఎప్పుడు బెల్ ఐకాన్ అది పెట్టుకోండి, బెల్ కూడా పెట్టేసుకుంటే కొత్తది రాగానే కనపడుతుంది. ఇప్పుడే అనుకుంటున్నాను మీరు లేరేంటి అని. కానీ షార్ప్గా వచ్చేయండి 4:30, ఎందుకంటే నాకు 6 క్లోజ్ చేయాల్సిందే. ఒక 10 రోజుల పాటు ఉన్నాయి క్లాసులు, 6 గంటలకు అట్లా. సో హడావి లేకుండా ఉంటుంది. నాకు కుదిరితే తప్పనిసరిగా వస్తా 4:35కి, లేదంటే మెడిటేషన్ చేసుకుంటా కూర్చోండి ఒక 10 నిమిషాలు అటు ఇటు. ఇక నుంచి నేను ఎప్పుడైనా ఆన్లైన్ చెప్పినా, ఒకవేళ మీకు ఇంటి దగ్గర కంఫర్ట్గా లేదు చేసుకోవడానికి అనుకుంటే ఇక్కడికి వచ్చేసేయండి, ఫోన్ పెట్టుకోండి చక్కగా. నేను ఇక్కడ ఉండక్కర్లా, నా ఇంటి దగ్గర నుంచి నేను చెప్తా. హాల్ ఉందనుకోండి, ఈ వైబ్రేషన్స్ పనికొస్తాయి. ఇది కూడా చాలా హెల్ప్ చేస్తుంది మనకి. ఎప్పుడైనా అలా కూడా చేయొచ్చు. నాకు మొన్న ఐడియా వచ్చింది, అక్కడికి వెళ్ళాక చాలా తక్కువ మంది వస్తుంటే ఆన్లైన్కి, పాపం ఇంట్లో ఏమన్నా వాతావరణం కుదరట్లేదేమో చేసుకోవడానికి అనిపించింది. హాల్ ఖాళీగా ఉంది కదా, ఇక్కడికైనా వచ్చి చేసుకునే పని ఆన్లైన్లో. Slowly relax. Observe. Sit-ups, deep breathing, breathe. రెండు చేతులు ఎదురుగా, డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. కుర్చీ పట్టుకొని కూడా గుంజీలు ఇలా తీయచ్చు. రెండు చేతులు నమస్కారం. ఫ్యాన్ ఆపితే ఉండలేము రా. మోకాళ్ళకు రొటేషన్, రివర్స్, ఇప్పుడు రత్న గారు న్యూ కమరా, ఓల్డ్ కమరా? న్యూ కమర్. ఎందుకు? ప్రాక్టీస్ పూర్తిగా లోపించింది. సో 2 రోజులు కొత్త వాళ్ళ కింద ఫీల్ అయిపోయింది. తను తెల్లగా ఉంటారు కదా. తెల్లగా ఉండే వాళ్ళకి అదొక మైనస్, ఎండకి కందిపోతారు. సేమ్ అలానే ఉన్నారు.
వాళ్ళకి మెలటోనిన్ అని చెప్పి ఒకటి ఉంటుంది. మెలటోనిన్ కాదు, మెలనైన్. మెలనైన్ అని చెప్పి ఒక పిగ్మెంటేషన్ ఉంటుంది. అది చాలా తక్కువ ఉంటుంది వైట్ స్కిన్ వాళ్ళకి. సో ప్రొటెక్షన్ లేయర్ చాలా తక్కువ కదా, అందువల్ల కందిపోతారు. అదే నల్లటి వాళ్ళకి ఏమవుతుందంటే అది బాగా సెక్యూర్గా పనిచేస్తుంది, సన్ రేస్ నుంచి ప్రొటెక్షన్. బ్లాక్ వాళ్ళే లక్కీ నిజంగా మాట్లాడితే. కనీసం చామం చేయని ఉండాలి ఇండియాలో. మెలటోనిన్ అంటే ఏంటి చెప్పండి? ఆ పదం కూడా వచ్చింది, నేను పొరపాటుగా మెలనిన్ అనబై మెలటోనిన్ అన్నాను. అసలు మెలటోనిన్ అంటే ఏంటి? హార్మోన్. ఏ హార్మోన్? రాత్రిపూట మనం పడుకోవాలి అంటే హెల్ప్ చేసే హార్మోన్ మెలటోనిన్. అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే పీనియల్ గ్లాండ్ నుంచి. మనం ఎప్పుడైతే లైట్లు ఆర్పేసి చిన్న చీకటిగా గది పెట్టుకుంటామో అప్పుడే అది రిలీజ్ అయింది. లైట్ వెళ్తుల్లో అది రిలీజ్ కాదు. సో ఇప్పుడు అర్థమైందా నిద్రలేము ఎందుకు ఎక్కువగా ఈ రోజుల్లో ఎక్కువ బాధపడుతున్నారు? ఫోన్లు చూసుకుంటా లైట్లు కొంచెం లైట్స్ వేసుకొని ఎక్కువగా గడుపుతున్నాం. దానివల్ల హార్మోన్ సెక్రీట్ అవ్వట్లా, దానివల్ల నిద్ర రావట్లేదు. సో నిద్ర రావాలంటే చీకటి గదిలో ప్రశాంతంగా పడుకోవాలి. ఆటోమేటిక్గా బీపీ, స్ట్రెస్ లెవెల్స్ అన్ని కంట్రోల్కి వచ్చేస్తాయి మెలటోనిన్ కనుక కరెక్ట్ రిలీజ్ అయితే. నిన్న ఒక డాక్టర్ గారు, ఆయన పెద్ద డాక్టరే, నీ పెయిన్స్ కోసం స్పెషల్ ఎక్సర్సైజ్లు అని చెప్పి ఒక 6 చెప్పారు. 10 నిమిషాల్లో వీడియో అనుకుంటా. ఇవే చెప్పింది, ఇంకేం చెప్పలే. ప్లాంటర్ ఎక్సర్సైజ్, అది బాల్ పెట్టుకొని మనం రుద్దుతాం చూసారా అది. మనం ఒక్క యోగా చేసుకుంటే చాలు, ఇంకా వేరే ఏం అక్కర్లా. అన్ని ప్రాబ్లమ్స్కి ఇక్కడే ఉంటాయి, దొరుకుతాయి, ప్రతిదాని సొల్యూషన్ ఉంది. ప్లాంటర్ ఫేసైటిస్కి, నీ పెయిన్స్కి చెప్పారు ఇది. స్లోలీ రిలాక్స్. పాదం క్రాస్గా డౌన్, అప్, డౌన్, అప్. ఎడమ కాలు అప్, డౌన్, అప్. స్లోలీ రిలాక్స్. కొత్తవి ఎక్సర్సైజ్ చేద్దాం. కుడి చెయ్యి ఎడమ భుజం మీద పెట్టుకోండి. లెఫ్ట్కి ఫార్వర్డ్ బెండ్ క్రాస్గా, మళ్ళీ బ్యాక్ స్ట్రెచ్ క్రాస్. రైట్ అప్కి చూస్తున్నాం, ఇక్కడేమో లెఫ్ట్ డౌన్కి వెళ్తున్నాం. రైట్ అప్ చాలా బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ స్పైనల్ కార్డ్. మనం చేసేవి కూడా సరిపోతుంది. త్రికోణాసనం, కటిచక్రాసనం, కాకపోతే కొంచెం వెరైటీగా. ఇప్పుడు కుడి క్రాస్గా డౌన్, ఎడమ క్రాస్ అప్, స్ట్రెచెస్. స్లోలీ రిలాక్స్. రెండో చేద్దాం. కుడి చెయ్యి ఎడమ కాలు తొడ మీదుగా కింద తీసుకెళ్తున్నాం. తుంటి భాగాన్ని వెనక్కి బాగా నెట్టు, మోకాళ్ళు స్ట్రైట్ ఉండాలి, తల ఎదురుగా చూస్తూ ఉండాలి, తల ఉంచకూడదు. మళ్ళీ ఇలానే పైకి వస్తూ వెనక్కి విచ్చుకోండి, క్రాస్గా వెనక్కి విచ్చుకోండి. ఇంకా వీలైతే ఏం చేయాలి, మనం ఇలా టర్న్ అయ్యేటప్పుడు తుంటి భాగాన్ని ఇలా పక్కకు తిప్పుకోవాలి. ఓకే, ఆటోమేటిక్గా తిప్పుతాము, అది చెప్పే పని లేదు. సింపుల్గా ఉంటుంది కానీ చాలా పవర్ఫుల్ అన్నమాట ఇవి వెన్నుపూసకి.
స్లోలీ రిలాక్స్. చేయి మార్చుకోండి. ఎడమ చేయి కుడి కాలు మీదకి వెళ్తుంది కిందకి. ఆ రెండో చేయి పక్కగానే పెట్టేస్తుంది. Slowly. Last one more time. Relax. Relax. రెండు చేతులు ఈ విధంగా పెట్టండి. లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు గణేష్ ముద్ర, ఛాతీ ఎదురుగా, తలపైకి బాగా స్ట్రెచ్ చేస్తుంది. రిలాక్స్. చేయి మార్చుకోండి. రిలాక్స్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి తిరియక్ భుజంగాసనలో ఏం చేసాం? కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టాం. ఇప్పుడేమో గ్యాప్ పెట్టట్లా. స్లోలీ రిలాక్స్. కుడి చేయి ఈ విధంగా ఇక్కడ నడుము మీద పెట్టుకోండి, లేదా ఇలా కూడా చాపుకోవచ్చు. తలేమో ఎడం భుజం మీదుగా తిప్పుతున్నాం, కింద భాగానేమో క్రాస్గా రైట్ సైడ్కి. వెన్నుపొసుకి చాలా బాగా మంచి ఎక్సర్సైజ్. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. బ్యాక్ రొటేషన్. చేతులు చాపి చేతి వేళ్ళు ఆకాశానికి. స్పీడ్ పెంచండి, ఇంకొంచెం స్పీడ్ పెంచండి. నెమ్మదిగా కొంచెం మీడియం స్పీడ్, ఇంకొంచెం స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్ చేయండి. కుడి చేయి పిడికిలు బిగించండి, వెనక్కి తిప్పండి. ఒక 10 times. ఉండగలిగితే మంచిది. ఏం ప్రాబ్లం లేదనుకోండి, ఫాస్ట్గా చేసేయండి. ప్రాబ్లం ఉంటే ఒక 2-3 seconds హోల్డ్ చేయండి అట్లా. అప్పుడు ఎక్కువ తొందరగా రిజల్ట్ వస్తుంది. ఆ నొప్పిని భరించకపోతే రిలాక్సేషన్ వస్తుంది. నొప్పి లేదు అంటే నార్మల్గా చేసేసేయండి. ఎడమ చేయి. ఇవన్నీ రివర్స్లో ఉంటాయి. వార్మప్స్ ఎట్లా అంటే మనకు బాగా నొప్పి పుడితే అది ఇంకా ఎక్కువసేపు చేయాలని అర్థం. ఇప్పుడు నిలబెట్టండి పిడికిలు, తర్వాత ముందుకు. ఫార్వర్డ్ స్ట్రైట్, ఫార్వర్డ్ స్ట్రైట్. ఎడమ చేయి. ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎక్కువసేపు చేసుకోండి. ఒకవేళ నేను చేసేది సరిపోలేదు అనుకుంటే ఆన్లైన్ వాళ్ళకి కూడా చెప్తున్నాను. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు బాడీ సపోర్ట్ తీసుకొని అరిచేయి ఉంది కదా, ఒకసారి చూడండి. ఫస్ట్ అరిచేతిని ప్రెస్ చేస్తున్నాం. చేసాక ఏం చేయాలంటే తలేమో ఇటు తిరుగుతాం మొత్తం. ఈ చేతితోనేమో గోడలు ప్రెస్ చేస్తున్నాం, అరిచేతితో ఇలా తిరుగు. అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైంది అందరికి? అంటే మడికట్టు దగ్గర ప్రెస్ చేస్తున్నాం, గోడకేసి నొక్కుతున్నాం. తలేమో ఇటు తిప్పాలి. వీలైతే మీ బాడీ కూడా తిప్పండి ఇట్లా. చెయ్యి మాత్రం అక్కడే ఉంటుంది, కదలదు. మళ్ళీ స్ట్రైట్ వస్తాం. లాస్ట్ వన్ మోర్ టైం. రిలాక్స్. ఇవన్నీ భుజాల నొప్పులు బాగా పనికొస్తాయి. భుజాల నొప్పులు 4 రకాలు ఉంటాయి, ఒకటి కాదు. ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఈ రౌండ్ రొటేటరీ ఉంటుంది కఫ్, దీనికి వస్తుంది. అట్లా మీరు టర్న్ అవ్వండి వీలైతే.
చేస్తూ ఉంటాం. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు మోచేయి పెట్టాలి, మోచేత్తో నొక్కుతాం. మోచేత్తో నొక్కుతూ తల మన బాడీ వచ్చి తిప్పుతున్నాం రైట్ సైడ్. ఎడమ మోచేయి గోడకుంది, కుడి వైపు తిరుగుతున్నాం. ఎంత వీలైతే అంత తిరిగిపోండి. మీకు షోల్డర్ దగ్గర ప్రెషర్ రావాలి అంతే. ఎంత ప్రెషర్ అనేది వాళ్ళ నొప్పిని బట్టి చేయగలుగుతారు. లాస్ట్ వన్ మోర్ టైం. రిలాక్స్, చేయి మార్చుకోండి. ఇప్పుడు మడికట్టు టచ్ కాకపోయినా పర్వాలేదు, మోచే యొక్క టచ్ అయితే సరిపోతుంది. అంటే మనం ఇటు తిరగడానికి గ్రిప్ బాగా దొరుకుతుంది ఒట్టి మణికట్టు వరకు నొక్కితే. అదే మోచేయి వరకు గోడ కానిస్తే. తెలుస్తుందా నొప్పి? చాలా చాలా బాగా పనికొస్తుంది. ఇక్కడ మజిల్స్ ఉంటాయి మొత్తం వాటన్నిటికీ. ఎంత సింపుల్గా ఉందో కదా. ఎంత వీలైతే అంత టర్న్ అయిపోవచ్చు. స్లోలీ రిలాక్స్. గోడకు అనుకొని ఇంకా ఉన్నాయి కానీ అవి ఎప్పుడు చేసేవి కాబట్టి ఈసారి చేద్దాము, సమయం తక్కువతుంది. స్లోలీ రిలాక్స్. ఇవి కొంచెం కొత్తవి బాగున్నాయి అనిపించింది. ఇంకా వీలైతే చైర్ ఒకటి తీసుకొని చూస్తున్నాను. ఇది కూడా చాలా బాగా రిలీఫ్ వస్తుంది. భుజాల నొప్పులు అవ్వచ్చు, చేతి నొప్పులు ప్రతిదానికి. ఇలా ఉంది కదా, చెయ్యి ఇక్కడ పెట్టండి. ఇది గోడ కానీ మేజా బల్ల తీసుకోండి. ఇంటి దగ్గర అయితే టేబుల్ ఉంటుంది కదా, టేబుల్ మీద ఇలా పెట్టుకోవాలి. ఈ కాలు ముందు పెట్టండి. కాళ్ళు కూడా, మోకాళ్ళు కూడా బెండ్ చేస్తూ ఇట్లా ఈ చేతిని ఫ్రీగా ఆడిస్తూ ఉండాలి. ముందుకు వెనక్కి, ముందుకు వెనక్కి, ఇలా అంతే. చాలా వెంటనే రిలీఫ్ వస్తుంది ఇది. భుజాల నొప్పులకి బాగా సివియర్గా ఉండి పని చేయలేకపోతున్నాం, అప్పుడు ఏం చేయాలంటే ఇది చేసుకోవాలి 10 సార్లు. వెంటనే రిలీఫ్ వస్తుంది. ఎక్సర్సైజ్ తర్వాత చేసుకోవచ్చు అంతే. చెయ్యాలి, ఆడిస్తూ ఉండాలి. ఇక్కడ ఏం లేదు కాబట్టి నేను కుర్చీ తీసుకున్నా. మామూలుగా అయితే చక్కగా మన లెవెల్లో టేబుల్ ఉంటుంది కదా, మోచేయి కూడా టేబుల్ మీద ఉండాలి. ఆ తర్వాత ఇది చేస్తాం. అదర్ సైడ్ కూడా సేమ్. ఇలా కాళ్ళు కూడా కదిలిస్తూ దీన్ని ఫ్రీగా ఆడిస్తాం. ఒకవేళ కాళ్ళు కదిలించకపోయినా చేసి చూడండి ఎలా ఉందో. బాగుందంటే ఇంతవరకే చేసుకోండి. కాళ్ళు కదిలిస్తే ఏం జరుగుతుందంటే మోకాళ్ళకు కూడా ఎక్సర్సైజ్ జరిగిపోతుంది ఒకేసారి. వాటిని కూడా మనం బెండ్ చేస్తూ ఉంటాం. స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ డైరెక్ట్గా మనము వృక్షాసనకి వెళ్ళిపోదాం. స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకోండి. బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండాలి అంటే బ్యాలెన్సింగ్ ఆసనాలు ప్రతిరోజు చేయాలి. ఎందుకు వస్తుంది? కళ్ళు మూసుకుంటేనే బాగా వస్తుంది. కేచరి ముద్ర వేసుకోండి, ఆటోమేటిక్గా బ్యాలెన్స్ వస్తుంది. కేచరి ముద్ర ట్రై చేస్తున్నారా? ఫీలింగ్. స్లోలీ రిలాక్స్. ఇక్కడ ఎడమకాలు కుడికాలు.
Slowly relax. Santilasan. Slowly relax. కుడి చేయి పైన ఎడమ కాలు నుంచి. నటరాజాసన్. Slowly relax. మలాసన్ పొజిషన్. మలాసన్ చేయని వాళ్ళకి ఒక కొత్త ఎక్సర్సైజ్ చెప్పాను, గుర్తుందా? చైర్లో కూర్చొని ఏం చేయాలి? చైర్కి ముందు కూర్చోవాలి, నమస్కార ముద్ర పెట్టాలి, లేవాలి, కూర్చోవాలి, మళ్ళీ లేవాలి, కూర్చోవాలి. ఇది చేస్తూ ఉండాలి. ఇది చేయలేని వాళ్ళు ఏం చేయాలి? పాదాన్ని ముందుకు పంపించాలి, అట్లా దానికి టచ్ చేయాలి, మళ్ళీ ఇలా వెనక్కి తీసుకురావాలి, మళ్ళీ ఇలా కాలు మెడం వాటిగా ముందుకు వెళ్తాం, మళ్ళీ వెనక్కి వస్తాం ఇలా. సో ఇది చేస్తూ ఉండండి. ఇది కూడా చేయలేరు అంటే కష్టం, చేయాల్సిందే. మోకాళ్ళ నొప్పులకి అద్భుతం. ఇట్లా కాలు కూడా ఏం చేయొచ్చు, ముందుకు కూర్చొని స్ట్రెచ్, ఇక్కడే ఇట్లా పాదాన్ని ముందుకు వెనక్కి ఇలా ప్రాక్టీస్ చేయాలి మోకాళ్ళ నొప్పుల వాళ్ళు. లేదా అలసిపోయి ఇప్పుడు స్టాండింగ్ చాలాసేపు నుంచి చేస్తున్నాం, ఇంకా మా వల్ల కాదు అనుకున్నప్పుడు ఇలా కొన్ని క్రియేటివ్గా చేసుకోవచ్చు. అందరితో పాటు ఉంటారు, ఖాళీగా ఉండకుండా ఉంటారు. ఇలా కాలు వేళ్ళు ఇట్లా ముందుకు వెనక్కి, మళ్ళీ రొటేషన్. ఇక్కడే పల్స్ చేయొచ్చు, ఇలా పల్స్ పడుకొని చేస్తున్నాం కదా, సేమ్ అదే కుర్చీలో కూర్చొని కూడా చేయొచ్చు. మళ్ళీ ఏం చేయొచ్చు, ఇంకా 2 కాళ్ళు ఒకేసారి, లేదంటే ఒక కాలు మళ్ళీ ఇంకొక కాలు ఆల్టర్నేట్, ఇలా 2 ఒకేసారి కూడా చేయొచ్చు. ఇంకా వీలైతే దీన్ని కూడా కలుపుకోవచ్చు, ఇట్లా ఒకేసారి కాళ్ళు వెనక్కి, చేతులు కూడా ఇట్లా ముందుకు వస్తాయి, ఒకేసారి 2 ఇవి చేస్తూ ఉండండి. డౌట్ వస్తే ఎప్పుడైనా రికార్డ్స్ చూసుకోండి, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. మోకాలు నొప్ప మీకు? ఇప్పుడు నేను చెప్పినవి చేయండి, వెంటనే తగ్గిపోయింది. చాలా బాగా వెళ్ళిపోతుంది. ఆ పాదాన్ని ఇట్లా కదిలించేటప్పటికి మోకాలు దాకా లిగమెంట్స్కి ఎక్సర్సైజ్ జరిగి మోకాళ్ళ నొప్పులు వాళ్ళకనే కాదు, మోకాళ్ళ నొప్పులు వాళ్ళకే కాదు, నార్మల్ వాళ్ళకి కూడా ఒకసారి మోకాలు పట్టేసినట్టు కలుపుకుంటూ ఉంటారు. మనం కూడా అలా చేసుకోవచ్చు. ఏమొచ్చినాయి హైదరాబాద్ నుంచి? అక్కడి నుంచి ఎందుకు అలా ఎందుకు అంటున్నా? యాక్వాగార్డ్ లేదా? ఎందుకు హైదరాబాద్ నుంచి వాటర్? డౌట్ వస్తే ఏం చేయాలి? అప్పుడు ఒళ్ళంతా గొల్లయ్యేదాకా ఉండకూడదు. ఏం చేయాలి? నీళ్ళ వల్ల తేడా వచ్చింది, ఆల్కలైన్ వాటర్ తాగాలి. మీకు డౌట్ వచ్చింది నీళ్ళు బాగాలేదని, దీనివల్ల ఏదో వాతం వస్తుంది లేకపోతే నొప్పులు వస్తున్నాయి, వెంటనే ఏముంది, ఒక 10 నిమ్మ చుక్కలు నీళ్ళల్లో లేకపోతే ఒక బద్ద నిమ్మకాయ పిండుకోండి, ఆ వాటర్ తాగాలి, అంతే, అయిపోయా. మామూలు ఏ వాటర్లో అయినా అట్లా చేయాలి.
Slowly relax. ఆల్కలైన్ వాటర్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అది మనకి చాలా సెక్యూర్గా పనిచేస్తుంది, మనకి ఎమర్జెన్సీలో హెల్ప్ అవుతుంది బాగా. ఉప్పు వేసుకోవడం అనేది బీపీ పెరిగితే వేసుకోండి, లేదా మీకు నీరసంగా ఉంది వేసుకోండి, ఏం కాదు. ఎవరికైనా నీరసం తగ్గాలంటే ఇమీడియట్గా కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి ఆ నీళ్ళల్లో, లవడాలు వెళ్ళిపోతాయి లోపలికి, ఆటోమేటిక్గా నీరసం తగ్గిద్ది ఫస్ట్. ఇప్పుడు శంఖ ప్రక్షాళనలో నేను చెప్పాను కదా 10 గ్లాసులు వాటర్ తాగాలని, తర్వాత ఏం చేయాలి, ఇది చేయాలి. ఇది చేయంగానే తన్నుకుంటే పైకి వస్తుంది వాంతి. ఆశ్చర్యం వేసింది నాకే, వామ్మ ఇంత కడుపు తిప్పిద్దా అనుకున్నా, అసలు అప్పటిదా తెలియలే నాకు. నేనైతే 2 times ఇలా అనేటప్పటికే అసలు వెళ్ళిపోయింది మొత్తం బయటికి. స్పైనల్ రొటేషన్. రివర్స్. ఇప్పుడు నిమ్మకాయ పడలేదు వాటర్లో పిండుకోవడానికి, అది గిట్టని వాళ్ళు ఉంటారు, అప్పుడు ఏం చేయాలి, తులసాకులు, పుదీనాకులు, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా మాట్లాడితే కీర, సొరకాయ, బీరకాయ, తీగజాతి మొక్కలు, అదే తీగజాతి వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ముక్కలు కట్ చేయడం, దాంట్లో వేయడం, కొద్దిసేపు ఉంచేసి ఫిల్టర్ చేసేసి ఆ వాటర్ తాగడం, అయిపోయా. ఏముంది అసలు, ఫిల్టర్ చేయకుండా దాంట్లో పడేసి ఉన్నా దాని వ్యాల్యూస్ వెళ్ళిపోతూ ఉంటాయి. మనం తాగంగానే మళ్ళీ నింపి పెట్టుకోండి అదే నీళ్ళు, అది ఖాళీ అయిన వాటర్ నింపేశారు. ఏంటండి, గాజుదే అది, ఎందుకంటే రియాక్షన్ వస్తుంది, కెమికల్ రియాక్షన్ జరిగిద్ది మెటల్ అయితే, అందుకని గాజుది అది జారు, అది తీసుకోవాలి ఎప్పుడైనా కూడా, చిన్నదైనా ఒకటి పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు శంఖ ప్రక్షాళనాసనాలు ఒకసారి టూకీగా నిలబడే 3 చెప్పేస్తాను. ఏంటది, ఫస్ట్ది తాడాసన్, తర్వాత కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టడం, తిరియక్ తాడాసన్, ఇది రెండోది, ఇదే లైన్ చేయాలి. ఓకే, మూడోది ఏంటి, కటిచక్రాసన్, 2 చేతులు చాపాలి, ఇట్లా శ్వాస తీసుకుంటూ వెనక్కి తిప్పుతాం, నడుం దగ్గర ట్విస్ట్ అవుతుంది. సో ఇది చేయాలి మూడోది. ఇక 4, 5 తిరియక్ భుజంగాసనం, అవి మనం పడుకునేటప్పుడు చూపిస్తాం ఎలాగనేది. ఓకేనా, తర్వాత ఇప్పుడు సూర్య నమస్కారాలు. ఓపిక ఉందా లేకపోతే ఆసనాల్లోకి వెళ్ళిపోదామా? ఓకే, మీకు ఆసనాలు తగ్గిపోతాయి దానివల్ల. 6 కల్లా క్లోజ్ చేస్తున్నాం. చాలా మట్టి ఉందిగా, वन नमस्कार. ओम मित्राय नमः. 2 3 4 5 6 7 8 9 10 11 12. वन नमस्कार. ओम रवये नमः. 2 3 4 5 6 7 8 9 10 11 12. वन नमस्कार. ओम सूर्याय नमः. 2
3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Om Bhanave Namaha. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Om Khagaya Namaha. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Last one. Om Hiranya Garbhaya. Om Pushne Namaha. 2, 3, 4, 5, 6, 7, 8,